దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి. మీ అందరు బాగున్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగనే మరి ప్రార్థనావసరాలు కోరిన ప్రతి ఒక్కరి కొరకు మా యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఈ యొక్క సమయమందు మరి వాక్య పరిచర్యకు వెళ్ళక మునుపు ఒక చిన్న పల్లవి మనం పాడుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా యొక్క పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములు మరొకసారి వందనాలు. ఇదిగో ప్రభువా, యొక్క దినమందు నీ యొక్క వాక్యము మేము వినిచుండగా వాక్యములో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసి వాక్యానుసారముగా జీవించడానికి మాకు సహాయం చేస్తారని నీ చిత్తమైతే ప్రభువా, నీలో ఉన్న ఆ పరిశుద్ధత మేము పొందుకునే బాధ్యత యోగ్యత మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో అడివేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని విశ్వాసులారా, మరి ఎన్నో దినాల నుంచి ఈ యొక్క సోషల్ మీడియా పరిచర్య జరుగుతున్నది. మరి కొన్ని రోజుల్లో వేరే ప్రాంతాల్లో పరిచర్య ఉండడం బట్టి ఆ యొక్క దినాల్లో చేయలేకపోతూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈ యొక్క స్పైసర్ కాలేజీకి మరలా దేవుడు ఎంతగానో 2 నెలల తర్వాత నడిపించి ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఉండి మరలా మీతో మీ అందరితోటి ఈ రీతిగా సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క దేవుని యొక్క పరిచర్య ద్వారా నేను మీతో మాట్లాడుచూ ఉన్నాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క దినమందు మనము దేవుని యొక్క వాక్యములకు వెళ్దాం. అయితే ఈ యొక్క నేటి దినమందు వాక్యాంశము, దేవుని మాటను మనము తిరస్కరించకూడదు. దేవుని మాటను మనము తిరస్కరించకూడదని దేవుని యొక్క వాక్యములు మనకి ఎంతగానో బోధ చేస్తూ ఉన్నాయి. ఆ బోధను బట్టి, ఆ బోధ అనగా దేవుని యొక్క మాట మనము తిరస్కరించినట్లయితే మనం ఏ విధముగా మరి ఏమి కోల్పోతామో అన్నది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాక్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం విన్నట్లయితే మన మీదకు ఏదైనా ఎవరైనా శత్రువు వచ్చినప్పుడు ఆ శత్రువు 7 దిక్కులంట పారిపోతాడని ద్వితీయోపదేశ కాండంలో మనకి తెలియపోస్తూ ఉన్నది. ఒకవేళ దేవుని యొక్క మాటను నీవు శ్రద్ధగా వింటే గనక మరి పట్టజాలనంత విస్తారమైన దీవులు నీ మీద కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యము తిరస్కరించే వారు చాలా మంది కనపడుచు ఉన్నారు. మరి సంఘంలోను అలాగనే లోకములోను కూడా దేవుని యొక్క మాటను తిరస్కరించేవారు చాలా మంది మనకి కనపడుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయమందు సామెతలు మనం చూసుకున్నట్లయితే సామెతలు 13వ అధ్యాయము 18వ వాక్య భాగం ఒకసారి చదువుకుందాం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రోజున నీవు, నేను, మనము, సంఘము, గ్రామము ఘనత నొందాలంటే దేవుని యొక్క మాటను అనగా దేవుని యొక్క బోధను బట్టి మనము ఈ యొక్క జీవితము అనుభవించవలసినదిగా నేను కోరుచు ఉన్నాను. ఎవరైతే అనగా శిక్షను ఉపేక్షించే వానికి ఆయన ఆ అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించింది. దారిద్ర్యతలు ఏమండి, వారికి ఎలా ఉంటుందంటే వారి యొక్క జీవితము అవమాన రీతిగా ఉంటది. దేవుని యొక్క మాటను వినకుండా దేవుడు ఎప్పుడూను ఏమండి చెడ్డ పని చేయమని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు చెడ్డ పనులు చేయమని, లేదంటే వ్యభిచారం చేయమని, దొంగతనం చేయమని, అబద్ధము చెప్పమని ఈ పరిశుద్ధ గ్రంథము మనకి తెలియచేయటం లేదండి. ఈ పరిశుద్ధ గ్రంథము ఏమని చెప్తున్నదంటే, నీవు నీతిగా జీవించు, యథార్థవంతుడిగా ఉండు, మరి ఇతరులను హానిపరచొద్దు, ఇతరులను ప్రేమించు, ఇతరులను దుఃఖపరచొద్దు,
ఇతరులను కనికరించు, దయ చూపించు అని మరి యొక్క పరిశుద్ధ గ్రంథము ఎంతగానో ఎన్నో వాక్యముల ద్వారా మాట్లాడుచు ఉన్నది. అయితే ఈ యొక్క దయలేని వారు చాలా మంది క్రైస్తవ జనాంగంలో కూడా ఉన్నారు. అలాగనే లోకములో మరి అన్యజనులలో కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ప్రియ బిడ్డలారా, విశేషకరమైన విషయం ఏంటంటే అన్యజనులు దేవుని యొక్క వాక్యం వినటానికి వారు చెవి యొగ్గుచూ ఉన్నారు. కానీ చిన్ననాటి నుంచి దేవుని యొక్క వాక్యం వింటున్న వారు మాత్రము దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మరి ఈ యొక్క సేవకులు ముగిస్తారన్నది వారు ఎదురు చూస్తున్నారు దేవుని యొక్క సంఘములో. ఏమండి, అన్య జనుల కంటే మనలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అయితే ప్రేమించిన వారిగా మనం ఉన్నాము, కానీ దేవుని మాత్రము ప్రేమించలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. మనం దయలేని వారిగా ఉంటూ ఉన్నాం, ప్రేమ లేని వారిగా ఉంటూ ఉన్నాం. శిక్షకు అర్హులుగా అవమానం పొందే, దారిద్ర్యతను పొందే రీతిగా మన యొక్క జీవితాలు ఉంటున్నాయి. ప్రేమించారా, ఒకవేళ దేవుని యొక్క మాటను అనగా గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత నందును. దేవుని స్తోత్రము కలుగునుగా. దేవుని యొక్క మాటే మనకి గద్దింపు. ఆ మాటను మనము లక్ష్య పెట్టాలి. నిత్యము, ఒక దినమే కాదండి, లేకపోతే ఒక గంటే కాదు, ఒక వారమే కాదు, ప్రతి నిత్యము మన యొక్క ప్రతి అడుగు జాడల్లో దేవుని యొక్క మాట ప్రకారముగా మనం వెళ్ళాలి. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, దావీదు కీర్తన 119వ అధ్యాయంలో, ఏమండి, నా పాదములకు నీవు నాకు త్రోవగా ఉన్నావు అంటూ ఉన్నాడు ఆ యొక్క దావీదు భక్తుడు. నీ వాక్యమే నా పాదములకు వెలుగంటూ ఉన్నాడు ఆ యొక్క దావీదు భక్తుడు. ఈ రోజున నీవు నేను ఏమంటూ ఉన్నాము? మనకి వెలుగ్గా ఏమున్నది? దేవునికి వాక్యం ఉన్నదా? లేకపోతే ఈ యొక్క లోకానుసారంగా మనం జీవిస్తూ ఈ యొక్క లోకంలో ఉన్న ఈ ధనమే నాకు వెలుగ్గా ఉన్నది, ఈ ధనమే నన్ను సంతోష పెడుతూ ఉన్నదని నీవు విర్రవీగుచూ ఉన్నావా? దేన్ని బట్టి నీవు సంతోషిస్తూ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు దేవుని యొక్క మాట తప్ప ఏ మాట చల్లదండి. దేవుని యొక్క మాట తప్ప నేను ఈ యొక్క లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా నేను సరైన మార్గంలో పెట్టలేడు. దేవుని యొక్క మాటే నేను సరైన మార్గంలో పెట్టేది. ఇది మతము కాదండి. చాలా మంది అంటారు కదా, ఇది మతము కాదు, ఇది మార్గము. అవును, ఇది సత్యమైన మార్గము. ఇది ఇరుకు ద్వారమైన కూడా, అనగా ఈ యొక్క దేవునికి వాక్యంలోకి వచ్చిన తర్వాత, క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన తర్వాత మరి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమలు పెట్టేవాడు ఎవరు? అపవాదైన సాతానుడు. ఈ యొక్క సత్యమైన మార్గంలోంచి తొలగించాలని ఎంతోగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ సాతానుడు. ఆ సాతానును కూడా నీవు ఓడించాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క గద్దింపు ద్వారా మంచి నడవడికలో నీ ఉండాలని ప్రభుపేట నేను మనం చేస్తూ ఉన్నాను. అలాగనే ఇక్కడ 2వ తిమోతిలో కూడా చక్కటి మాట ఉన్నది. ఆ మాట కూడా మనము చదువుకుందాము. 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వాక్య భాగము. దైవజనుడు సన్నద్ధుడి ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవవేశ్యము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. ఎంత మంచి మాట అండి. దైవజనుడు సన్నద్ధుడై ఆత్మావేశము కలిగి తప్పు దిద్దుటలోను, ఖండించుటలోను ఆయన నిలబడినప్పుడు ఆయన యొక్క మాట ప్రకారముగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ముఖ దర్శనం నుంచి మాట్లాడుచూ ఉన్నప్పుడు ఆ మాట ప్రకారంగా మనం జీవించాలని ఈ వాక్యము మనకి తెలియపరుస్తున్నది. ప్రియ దేవుని జనాంగమా, అయితే ఆ దైవజనుడు దైవావేశము కలిగి, ఏమండి, ఆయన యొక్క ఆవేశము కాదు. ఈ రోజున ఆయన యొక్క ఆవేశంలో కూడా చాలా మందిని పలు విధాలుగా మాట్లాడుచూ ఉన్నారు. ఒక మాట చెప్తాను ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క వారాంతరములో ఎన్నో గృహాలు దర్శిస్తూ ఉంటాము. ఎంతో మంది మనల్ని ప్రేమిస్తూ ఉంటారు, అలాగనే నిందించేవారు కూడా మనకి తరఫపడుతూ ఉంటారు. అయితే వారిని బట్టి, అనగా ఎవరైతే మనల్ని నిందిస్తూ ఉన్నారో వారిని బట్టి, వారి యొక్క పేరుని ఎత్తి మనము దేవుని యొక్క వాక్యము తెలియచేయకూడదు.
ఈ రోజున చాలా మంది ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా మనలను హాని చేస్తున్నప్పుడు, ఎవరైనా మనలను హింసిస్తున్నప్పుడు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క పేరు ఎత్తి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో వారి గురించి ప్రసంగాలు చేసేస్తున్నారు. అలాగని చేయకూడదు. ఏమండి, అలాగని చేయకూడదు. దైవజనుడు అనగా దైవవేశ్యము కలిగి మరి బోధించాలి. దేవుని యొక్క ఆత్మ వసుడై ఉండాలి. దేవుని యొక్క ఆత్మ ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏ విధముగా నేను వాడుకుంటున్నాడో ఆ విధముగా నీవు వాడబడాలి. కానీ లోకంలో ఉన్న ప్రతి కార్యములు, క్రియలు, నీ యొక్క కుటుంబ వ్యవస్థల గురించి తెలియజేయకూడదు. అలాగ చేసినట్లయితే విశ్వాసులు కూడా సంఘంలోంచి తొలగిపోతూ ఉంటారు. కనుక ప్రియ దేవుని యొక్క సేవకులారా, విశ్వాసులారా, దేవుని యొక్క మాట ఆ దైవజనుడి నుంచి వస్తూ ఉన్నదా లేదన్నది లేఖనముల ద్వారా మాత్రమే మనము పరిశీలన చేయాలి. ఈ నేటి దినమందు, ఈ నేటి క్రైస్తవ జనాంగంలోనికి ఏమండి గొర్రె చర్మము కప్పుకొని తోడేల్లాగా సేవకులు వస్తూ ఉన్నారు. ఆ సేవకులు ఇదిగో కేవలము ఆశీర్వాదం గురించే వారు తెలియజేస్తారు. కానీ కేవలము నీవు ఈ రీతిగా చాలా మంది 31st నైట్ వాగ్దానములు తీసుకుంటారు కదండి. ఆ వాగ్దానాలు బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటారు. కేవలం ఆశీర్వాదాలు, కేవలం స్వస్థతలు, ఏమండి గద్దింపు వాక్యములకు మాత్రము ఏ విశ్వాసి అయితే లోబడతాడో ఆ విశ్వాసి మాత్రమే నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. దేవుని స్తోత్రము కలిగిందాక. ఏ దైవజనుడైన ఆత్మావేశ్యము కలిగి గద్దింపు మనం చేసినట్లయితే ఆ గద్దింపు లోబడి ఆ యొక్క సేవకుడి ద్వారా దేవుడు నాతోటి ఈ యొక్క దినమందు మాట్లాడి ఉన్నాడు కాబట్టి నేను మార్పు చెందాలని ఆలోచన ఉన్నట్లయితే అది నేను నిత్య జీవానికి నడిపించే అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను తిడుతున్నాడు కదా, నా కొరకే ఇతను మాట్లాడుచున్నాడు కదా అని ఆ సేవకుడి మీద మనము నింద వేయకూడదు. కేవలము దేవుని యొక్క వాక్యము మనతోటి ఆ దినమందు మాట్లాడి ఉన్నదని మనం గ్రహించుకోవాలి. గ్రహించుకుంటున్నామా లేదంటే ఆ సేవకుడిని మనము నిందిస్తూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యము ఎప్పుడును మనము తిరస్కరించకూడదు. ఒకవేళ తిరస్కరించినట్లయితే అవమాన పాలైపోతాం. తిరస్కరించినట్లయితే దారిద్ర్యతను మనం పొందుకోగలము. తిరస్కరించినట్లయితే గొప్ప శిక్షకు వెళ్ళిపోతాం. ప్రియదండ్రులారా, కనుక ఏ దైవజనుడైతే మీ మధ్యన నిజమైన దేవుని యొక్క వాక్యము అనగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యము ఉన్నట్టుగా బోధిస్తుంటే ఆ దైవజనుడి యొక్క మాటను వినవలసిందిగా నేను కోరుచూ ఉన్నాను. అలాగనే ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ యొక్క యాత్ర లోకంలోనే ఏమండి మనకి ఇంకొక లోకం అంటే ఆ పరలోకమే. ఒకవేళ నీతిగా ఈ యొక్క లోకంలో జీవిస్తే, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉన్నట్లయితే, పరిశుద్ధత నీలో ఉన్నట్లయితే ఆ పరలోకానికి వెళ్ళగలం. ఈ యొక్క యాత్ర లోకంలో మాత్రమే నీ యొక్క శిక్షను నీవు తొలగించుకోగలే శక్తి నీలో మాత్రమే ఉన్నది. అయ్యో ప్రభువా నన్ను క్షమించు అన్నట్లయితే, అయ్యో ప్రభువా ఎంత ఘోరమైన పాపం నేను చేశాను, నన్ను క్షమించు ప్రభు అంటే దేవుడు తప్పక నిన్ను క్షమిస్తాడు. ఈరోజు ప్రభువా నన్ను క్షమించి అని హృదయాలు కనపడుచు ఉన్నాయి. ఎక్కడికో ఏమండి చాలా మంది అంటారు కదా, నూటుకో కోటుకో అంటారు కదా. నూటుకో కోటుకో కాదండి, కొన్ని కోట్లలో ఒకరో ఇద్దరు మాత్రమే ప్రభువా నన్ను క్షమించు అని ప్రభు ఎదుట, ప్రభు పాదాలు ఎదుట నిలబడి అడుగుచూ ఉన్నారు. ఇంకా ఘోరమైన పాపాలు చేస్తూనే, ఘోరమైన చూపులు చూస్తూనే, ఘోరమైన ఆలోచనలు చేస్తూనే జీవిస్తూ చచ్చిపోతే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? ఈ దినమందే నీవు ఈ వాక్యం ద్వారా నీవు నేర్చుకుని నీవు మారు మనసు పొందినట్లయితే ప్రభు తప్పుగా నిన్ను క్షమిస్తాడు. ఇక్కడ 12వ అధ్యాయము, హెబ్రీయులు 12వ అధ్యాయం 11వ వచనంలో, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమై ఫలమిచ్చింది. దేవునికి మహిమ కలుగుగాక.
ఈ రోజున ఈ యొక్క నేటి దినములో మనము ఇదిగో ఈ రీతిగా నువ్వు జీవించాలి, నువ్వు ఆ తప్పు చెయ్యొద్దు అంటే అది ఎలా ఉంటదంటే మనకి ఇతను నేను సంతోషముగా ఉంటే ఇతను ఓర్చలేకపోతున్నాడని అనుకుంటూ ఉంటారు. కానీ అతను నిన్నేం చేస్తున్నాడంటే పాపంలో పడిపోకుండా నేను తప్పిస్తున్నాడని నీవు గ్రహించుకోవాలి. ఏమండి? కానీ సమాధానము చివరి వరకు నీతిగా జీవించినట్లయితే సమాధానము దొరుకుతుందని ఈ వాక్య లేఖనం ద్వారా మనకి దేవుడు బయలుపోస్తున్నాడు. మరియు ప్రస్తుతం మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడుతుంది. ఏమండి? దేవుని యొక్క సేవకులు బోధిస్తున్నప్పుడు, ఖండిస్తున్నప్పుడు అది కొంచెం దుఃఖకరంగా ఉంటారు. ఏమండి? నన్ను ఇంతగా వాక్యం ద్వారా బంధించి ఉన్నారు, లేకపోతే వాక్యం ద్వారా నిందించి ఉన్నారు, అయితే ఈ యొక్క సంఘము నుంచి నేను వెళ్ళిపోవాలని అనుకోవడము కాదు. కొద్దిపాటిగా కొంచెము దుఃఖముగా ఉండొచ్చు, కానీ మారినట్లయితే దేవుడు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలిగాక దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభు యొక్క సహాయం మందు నీవు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఈ వాక్యాన్ని సారంగా జీవించడం సహాయం చేయండి ప్రభు. యొక్క దినాశీర్వాదములు మా మీద, మా కుటుంబాల మీద, మా యొక్క బిడ్డల మీద, మా యొక్క చదువుల మీద ప్రభు, మా యొక్క ఉద్యోగాల మీద మీరు తోడుగా ఉండి సహాయం చేస్తారని నిశ్చితమైతే ప్రభు మరలా నీ యొక్క నామంలో మేము అందరం ఇలాగున కలిసి ప్రార్థించిన యోగ్యత బాధ్యత మాకు అనిపిస్తారని, మా పాపము క్షమిస్తారని దేవా నిశ్చితమైతే తండ్రి, ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎంతగానో ప్రభు ఘోరముగా జరుగుతున్న ఆ యొక్క యుద్ధాన్ని కూడా మీరు సమాధానం పరచండి. 20 దేశాలు ప్రభు సమాధానపరిచి ఐక్యతను వారికి అనుగ్రహిస్తున్నాడు ఇచ్చింది. అలాగే ప్రభు ఇతర దేశాల్లో ఉన్న ఆయన మా యొక్క ప్రియుల విశ్వాసం కూడా మీరు దీవించింది ఆయన. ఇదిగో ప్రభు నిశ్చితమైతే ఆయా సంఘాలను, ఆ యొక్క సంఘాల యొక్క కాపర్లను, అయినా మరి సేవకురాండ్లను, ప్రభు నాయకురాండ్లను, సంస్థలను ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదిస్తారని నిశ్చితమైతే తండ్రి మరలా మేమందరం ఇలాగ కలుసుకునే బాధ్యత యోగ్యత మాకు అనిపిస్తారని యేసు నామములో అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.